రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ప్రపంచంలోని అరుదైన వ్యాధి తమ కుమారుడికి వచ్చిందన్న విషయం తెలిసి గుండె బరువెక్కింది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన కాశీ విశ్వనాథ్ బాలలింగమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. కాశీ విశ్వనాథ్ పాల వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దాంతోపాటు చిన్నపాటి హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 14 నెలల కుమారుడు వర్షిత్ పుట్టిన 6 నెలల పాటు అందరి పిల్లల్లా చురుగ్గా ఆరోగ్యంగా ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ కాళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. వైద్యుల్ని ఆశ్రయిస్తే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే వ్యాధి వచ్చిందని తెలిపారు. బాబుకి నయమవ్వాలంటే 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ అవసరమని చెప్పారు. పూట గడవటమే కష్టంగా మారిన తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దాతలు సహకరించి బిడ్డను బతికించాలని వేడుకుంటున్నారు. పునర్వికశ్రీకి ఇంజెక్షన్ చేయించి బతికించిన మంత్రి లోకేష్ తమ కుమారుడికి సాయం చేయాలని కోరుతున్నారు. మా బాబుకు ఒక అరుదైన జబ్బు ఉందని, ఆ జబ్బు పేరు ఎస్ఎంఏ అని హైదరాబాద్ పోతే తెలిసింది సార్. మా స్తోమత కూడా ఆడికాడికే. మాకు ఇంత పెద్ద ఇది తెలియడం అనేది మాకు చాలా బాధాకరం. నాకుండేది ఒకడే కొడుకు. ఆ ఇంజక్షన్ వేయాలంటే దగ్గర 16 కోట్ల రూపాయలు అవుతుందని హాస్పిటల్ వారు మాకు చెప్పినారు. ఎక్కడ ఏం చేయాలో, ఎవరిని అడగాలో ఎటువంటి పరిస్థితి మాకు తెలియదు. ఈ కాళ్ళు అయితే పూర్తిగా సపోర్ట్ చేయడంలే. తర్వాత చేతులు కూడా కొద్ది వరకే లేపుతాడు, మామూలుగా పైకి అయితే లేపలేడు. ఇట్లా నిదానంగా ఈ ఊపిరితిత్తులకు, హార్ట్కు కొంచెం ఇదయ్యి ప్రాణానికే ప్రమాదం అని చెప్పినారు. ఈ వ్యాక్సిన్ 2 సంవత్సరాల లోపల వేసుకోమన్నారు. మా బాబుకు వచ్చేసి ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలలు. దాతలు దయించి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంజక్షన్ వేయకపోతే ఒక్కొక్కటి స్ట్రెంత్ తగ్గిపోతాడు, చనిపోతాడని నేను డాక్టర్ గీతా మేడం. ప్రజలందరూ నా కొడుకుకు సహాయం చేయాలని వేడుకుంటున్నాను. మేము పని చేసుకుంటేనే బతకగలుగుతాము, లేదంటే లేదు. మా దగ్గర అంత సామర్థ్యం. ప్రజలందరూ సాయం చేయాలని వేడుకుంటున్నాము.